Right. Once again, a brief introduction of the half-wave rectifier from the classification of the rectifier circuits. Three types of classifications are available: half-wave rectifier, full-wave rectifier, and full-wave bridge rectifier. Last class half-wave rectifier operation point discuss చేస్తాం. ఓకేనా? So from the operation point, draw the circuit diagram and waveforms. According to circuit diagram, during the positive half cycle of the AC input signal, ఒకసారి ఆపరేషన్ చెప్తున్నాను చూడండి. హియర్ ఇన్పుట్ వేవ్ ఫామ్, ఓకే, విఐ. నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ ఒమేగా టీ మీన్స్ టైం పీరియడ్ తీసుకున్నారు కదా, ఇది మీకు 1.5 సైకిల్ అవుతుంది. 2 సైకిల్స్ ఉంటే ఫస్ట్ సైకిల్, సెకండ్ సైకిల్. ఫస్ట్ సైకిల్ వేవ్ ఫామ్ ఫ్రమ్ 0 to 2π పీరియడ్, 0 to π పాజిటివ్ హాఫ్ సైకిల్ అండ్ π to 2π నెగిటివ్ హాఫ్ సైకిల్. టోటల్ 1 cycle period is the time period let t. ఈ టీలో T1 plus T2 గా తీసుకుంటే T1 is the positive half cycle time period, T2 is the negative half cycle time period. Total time period equals to T1 plus T2. ఓకేనా? ఫస్ట్ 1 cycle. సో మనకు ఆపరేషన్ 1 cycle తీసుకుంటే రిమైనింగ్ కంటిన్యూషన్ సైకిల్స్ రిపీటెడ్ ఉంటాయి. నౌ యాజ్ పర్ ద సర్క్యూట్ డయాగ్రామ్, యూజింగ్ ఫర్ half wave rectifier using step down transformer, ఓకేనా, 1 diode, load resistance RL. Indicate voltage and current readings, diode current IR, IL, అవుట్పుట్ కరెంట్, అవుట్పుట్ వోల్టేజ్ V0 తీసుకున్నారు, లోడ్ కరెంట్ IL తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఆపరేషన్ ఎలా తీసుకుంటాము? ప్రైమరీ సర్క్యూట్స్ డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఆఫ్ ది AC ఇన్పుట్ సిగ్నల్ ట్రాన్స్ఫార్మర్ బికమ్స్ MN గా తీసుకుంటే M is పాజిటివ్, N is నెగిటివ్ తీసుకుంటే నౌ ద డయోడ్ ఈజ్ ఇన్ ది ఫార్వర్డ్ డైరెక్షన్. సో హెన్స్ డయోడ్ కండక్టింగ్. ఓకేనండి. నౌ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ది load resistance RL, the current load current IL flowing through the load resistance RL తీసుకుంటాం. From transformer terminals M to N terminal, positive with respect to negative. Now diode D1 diode D is conduct కాబట్టి ఈ పాజిటివ్ హాఫ్ సైకిల్ పీరియడ్ లో చూడండి, పాజిటివ్ హాఫ్ సైకిల్ పీరియడ్ లో డయోడ్ కండక్టింగ్ మోడ్ అంటే ఆన్ మోడ్ అవుతుంది అనమాట. దిస్ ఇస్ ద అవుట్పుట్ వోల్టేజ్ కరస్పాండింగ్ ఇన్పుట్ వోల్టేజ్. ఓకేనండి. డ్యూరింగ్ ద పాజిటివ్ హాఫ్ సైకిల్ ఆఫ్ AC ఇన్పుట్ సిగ్నల్ డయోడ్ ఈజ్ ఫార్వర్డ్ బయాస్డ్ అండ్ ఇట్ కండక్ట్స్. ఈ కండక్ట్స్ అనేది మనకి ఇది ఈ పాయింట్ లో వస్తుంది. నెక్స్ట్ డ్యూరింగ్ ద నెగిటివ్ హాఫ్ సైకిల్ పీరియడ్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ద M becomes negative, N is positive అన్నాం. సో డయోడ్ ఈజ్ ద రివర్స్ బయాస్. ఇది నెగిటివ్ విత్ రెస్పెక్ట్ పాజిటివ్ కాబట్టి నెగిటివ్ హాఫ్ సైకిల్ ఎక్కడ వస్తుంది? సైకిల్ పీరియడ్ లో ఇన్పుట్ సైకిల్, ఓకే, విఐ. సో నెగిటివ్ హాఫ్ సైకిల్ పీరియడ్ లో డయోడ్ రివర్స్ బయాస్ లో వస్తుంది. నో ఇట్ డస్ నాట్ కండక్ట్ ఫ్రమ్ π to 2π పీరియడ్. ఇది డస్ నాట్ కండక్ట్, 0. ఫస్ట్ సైకిల్ ఓవర్. అగైన్ నెక్స్ట్ సైకిల్. సో కండక్ట్ నాన్ కండక్ట్ ఇలా వస్తుంది అనమాట హాఫ్ వే రెక్టిఫైర్. అదే లోడ్ కరెంట్ తీసుకుంటే కనుక యాంప్లిట్యూడ్ ఇంక్రీజ్ అవుతుంది. సో అదే వేవ్ ఫార్మ్స్ అబ్జర్వ్ చేయొచ్చు. నౌ ఇట్ ఈస్ ద హాఫ్ వే రెక్టిఫైర్ ఆపరేషన్ పాయింట్. సో ఈ థియరిటికల్ రాష్ట్రాలు డిస్కస్ చేస్తాము. ఇప్పుడు వీటి నుంచి అనాలిసిస్ మోడ్ డెరైవ్ చేయాలి. ఆ అనాలిసిస్ ఇందాక చెప్పాను కదా, డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్, DC అండ్ AC మోడ్ వాల్యూస్, పీక్ వోల్టేజ్, రిపుల్ ఫ్యాక్టర్, రెక్టిఫైర్ ఎఫిషియన్సీ, రెగ్యులేషన్, ఇవన్నీ కూడా వస్తాయి. 1 by 1 డిస్కస్ చేద్దాం. సార్ చెక్ చేసుకోండి. ఇక్కడ రండి. అవి అనాలిసిస్ పార్ట్. అనాలిసిస్ ఫైండ్ అవుట్ ది ఆర్ టు క్యాల్కులేట్ DC కరెంట్ అండ్ DC వోల్టేజ్, రెక్టిఫైర్ ఎఫిషియన్సీ, అవుట్పుట్ వోల్టేజ్. అవుట్పుట్ వోల్టేజ్ మీన్స్ DC వాల్యూ కాబట్టి పల్సేటింగ్ కాబట్టి VDC వస్తుంది. అవుట్పుట్ వోల్టేజ్ అండ్ అవుట్పుట్ కరెంట్ మీన్స్ అవుట్పుట్ సైడ్ పల్సేటింగ్ సిగ్నల్, అదే DC వోల్టేజ్ ఆర్ DC కరెంట్ ఆర్ పవర్, DC పవర్ ఏదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ రిపుల్ ఫ్యాక్టర్, RMS వాల్యూస్ అండ్ కరెంట్స్. అంటే ఇన్పుట్ వోల్టేజ్ అండ్ కరెంట్ అనమాట. ఇది ఇన్పుట్ మీన్స్ RMS వాల్యూ కాబట్టి IRMS, VRMS తీసుకుంటాం. అలాగే RMS పవర్, PAC. ఓకే, నెక్స్ట్ రెగ్యులేషన్, ట్రాన్స్ఫార్మర్ యూటిలైజేషన్ ఫ్యాక్టర్, పీక్ వోల్టేజ్, ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ నుంచి జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. అనాలిసిస్ పార్ట్ ఈ కండిషన్స్ తెలిస్తే మీకు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. లాస్ట్ క్లాస్ ఎక్కడి వరకు చెప్పాను. కంటిన్యూ ది లాస్ట్ క్లాస్ పార్ట్. లెట్ ఏ సైనసోయిడల్ వోల్టేజ్, ఓకే, VI తీసుకున్నారు, VIB అప్లైడ్ టు ది ఇన్పుట్ ఆఫ్ ది రెక్టిఫైర్, దెన్ VI ఈజ్ ఈక్వల్ టు VM ఇంటూ సైన్ ఒమేగా టీ. సైనసోయిడల్ వోల్టేజ్ అనేది ఇన్పుట్ వోల్టేజ్ అప్లై చేస్తాం కదా, సైనసోయిడల్ వోల్టేజ్.
దీనికి ఈక్వేషన్ ఫార్ములా రాస్తే కనుక ఓకే విఐ వర్సెస్ విఐ విత్ రెస్పెక్ట్ టు ఒమేగా టీ టైం పీరియడ్. దీంట్లో మనకి ఈక్వేషన్ రాస్తే విఐ ఈజ్ ఈక్వల్ టు పీక్ వోల్టేజ్ విఎం ఇంటూ సైన్ ఒమేగా టీ. ఓకేనా, పాజిటివ్ ఎక్కువ తీసుకున్నారు. ఇది ఇన్పుట్ వోల్టేజ్ ఈక్వేషన్ వేర్ విఎం ఈజ్ ద మ్యాక్సిమం సప్లై వోల్టేజ్ అన్నాం, పీక్ వోల్టేజ్, మ్యాక్సిమం సప్లై వోల్టేజ్ ఆర్ పీక్ వోల్టేజ్ ఇది డిసి మోడ్లో ఉంటుంది. అండ్ జనరల్లీ విఎం ఈజ్ గ్రేటర్ దెన్ వి గామా. ఇక్కడ రాస్తాం చూడండి, విఎం ఇందులో రాస్తారు కండిషన్ లాస్ట్లో. విఎం మీన్స్ పీక్ వోల్టేజ్ usually is much greater than V gamma. V gamma means cut-in voltage. You know cut-in voltage for silicon 0.7 volts, for germanium 0.3 volts. So peak voltage అనేది ఎప్పుడు కూడా cut-in voltage కన్నా ఎక్కువ ఉంటుంది. Please remember. Then let a diode be idealized with forward resistance in the forward condition or forward direction, that is in the on state. ఎప్పుడైతే మనకు డయోడ్ ఆన్ మోడ్ లో ఉంటుందో ఫార్వర్డ్ రెసిస్టెన్స్ ఫార్వర్డ్ డైరెక్షన్ అనమాట అవి. నౌ ద డయోడ్ ఈస్ ద ఆన్ స్టేట్, ఆన్ కండిషన్ ఆర్ కండక్షన్ మోడ్ అంటాం. ఓకేనండి, దిస్ వన్ ఆన్ స్టేట్. అండ్ రివర్స్ రెసిస్టెన్స్ ఇన్ఫినిటీ, పైన ఫార్వర్డ్ రెసిస్టెన్స్ లో ఉంటుంది. ఓకేనా, ఐడియలైజ్డ్. నెక్స్ట్ రివర్స్ రెసిస్టెన్స్ ఆర్ ఇన్ఫినిటీ అన్నాం. అంటే రివర్స్ బయాస్ లో రెసిస్టెన్స్ హై ఉంటుందని అంతకుముందే డిస్కస్ చేస్తాం డయోడ్ సెక్షన్స్ లో. ఓకే, ఈజ్ ఇన్ ది రివర్స్ డైరెక్షన్. ఆర్ఆర్ అనేది రివర్స్ డైరెక్షన్, దట్ ఈస్ ఇన్ ది ఆఫ్ స్టేట్, ఆఫ్ మోడ్ అనమాట ఇది నాన్ కండక్షన్ పార్ట్. ఇక్కడ వరకు కండిషన్స్ తీసుకున్నాము. నౌ ద కరెంట్ ఐ ఇన్ ది డయోడ్ ఆర్ ద లోడ్ రెసిస్టెన్స్ ఆర్ఎల్. ఇప్పుడు ఈ కరెంట్ ఈక్వేషన్ డెరైవ్ చేస్తున్నాం ఫ్రమ్ ది ఇన్పుట్ వోల్టేజ్ ఈక్వేషన్. ఓకేనా, సో డయోడ్ ఫార్వర్డ్ బయాస్ లో ఉంది అంటే కనుక దెన్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐఎం ఇంటూ సైన్ ఒమేగా టీ. విచ్ పీరియడ్ ఈజ్ బిట్వీన్ పై అండ్ 0 to π. పాజిటివ్ హాఫ్ సైకిల్ పీరియడ్ అని తీసుకుని చూస్తే 0 to π పీరియడ్ T1. నా టోటల్ టైం పీరియడ్ T ఈజ్ ఈక్వల్ టు T1 ప్లస్ T2 అన్నాం కదా వేవ్ ఫామ్ లో. T1 ఈజ్ ద ఫస్ట్ హాఫ్ సైకిల్ పీరియడ్, T2 ఈజ్ నెగటివ్ హాఫ్ సైకిల్ పీరియడ్. ఈ టోటల్ టైం పీరియడ్ తీసుకుంటే కనుక 1 సైకిల్ పీరియడ్ టైం పీరియడ్ అవుతుంది, రైట్. ఇప్పుడు ఐడియల్ కేస్ లో ద ఫ్లో ఆఫ్ కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, దిస్ వన్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐఎం ఇంటూ సైన్ ఒమేగా టీ. ఇట్ ఈస్ అకార్డింగ్ టు ఇన్పుట్ వోల్టేజ్ ఏదైతే తీసుకున్నారో సేమ్ వోల్టేజ్. సో విఐ ఈజ్ ఈక్వల్ టు విఎం ఇంటూ సైన్ ఒమేగా టీ ఎలాగే తీసుకున్నారో అలాగే ఐ ఈజ్ ఈక్వల్ టు ఐఎం ఇంటూ సైన్ ఒమేగా టీ. హియర్ ఐ మీన్స్ ఇన్పుట్ కరెంట్ అని, ఐ మీన్ లోడ్ కరెంట్ తీసుకున్నారు అక్కడ. Now load current ILR, I is equal to IM into sin omega t. Flow of current when it is in the on condition. Okay, that is positive half cycle period. Positive half cycle period is the between 0 and pi. Then మనకి 0 less than omega t, 0 less than or equal to omega t less than or equal to pi అన్నాం. ఈ omega t ని ఆల్ఫా అనుకున్నారు. ఓకే, లెట్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 గా తీసుకున్నాం. ఫస్ట్ ఈక్వేషన్ వోల్టేజ్ తీసుకున్నారు, ఇన్పుట్ వోల్టేజ్. సెకండ్ ఈక్వేషన్ కరెంట్ ఈక్వేషన్ గా తీసుకున్నాం. అంటే 0 to π పీరియడ్ లో అవుట్పుట్ కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐఎం ఇంటూ సైన్ ఒమేగా టీ తీసుకున్నారు అనమాట. ఇది పాజిటివ్ హాఫ్ సైకిల్ పీరియడ్. వాట్ అబౌట్ నెగిటివ్ హాఫ్ సైకిల్ పీరియడ్ అంటే ద సైకిల్ 5 to 2π పీరియడ్ అనమాట. 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఒమేగా టీ లెస్ దాన్ 2π పీరియడ్. ఓకే, ఈ కండిషన్ ఏమవుతుంది, diode reverse biased, it does not current, there is no current flowing through the circuit, so I is equal to 0. ఈ రెండు కండిషన్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అనాలిసిస్ పార్ట్ వచ్చేసినట్టే. ఓకేనండి, చూడండి ఇన్పుట్ వోల్టేజ్ తీసుకున్నారు ఫ్రమ్ ది సైనసాయిడల్ వేవ్ ఫామ్ ఇన్పుట్ సిగ్నల్. దీని నుంచి ఫ్లో ఆఫ్ కరెంట్ ఆన్ అండ్ ఆఫ్ స్టేట్ ని అప్లై చేస్తే మనకి కరెంట్ ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది వచ్చింది డైరెక్షన్. నా I is equal to IM into sin omega t when 0 less than or equal to pi less omega t less than or equal to pi. Positive half cycle period lo. Negative half cycle period current is 0 because that is off mode. There is no current flowing through the circuit, then the current is 0. So ఈ రెండు కండిషన్స్ అప్లై చేస్తే కనుక పాజిటివ్ నెగిటివ్ హాఫ్ సైకిల్ పీరియడ్స్ వచ్చేస్తున్నాయి కరెంట్ డైరెక్షన్స్. వేర్ ఇక్కడ చూడండి ఐఎం ఈజ్ ఈక్వల్ టు VBR ఫార్ములా ఉంది కదా ఓమ్స్ లా. సో అకార్డింగ్ టు
పీక్ కరెంట్, ఇక్కడ ఐఎం ఏమనుకున్నాం, పీక్ కరెంట్ అనుకున్నాం. విఎం ఈజ్ ద పీక్ వోల్టేజ్ అన్నాం. సిమిలర్లీ ఐఎం ఈజ్ ఆల్సో పీక్ కరెంట్. వేవ్ ఫామ్ నుంచి పీక్ కరెంట్ తీసుకుంటారు. అంటే లోడ్ కరెంట్ మనకు అవుట్పుట్ కండక్టింగ్, నాన్ కండక్టింగ్, కండక్టింగ్, నాన్ కండక్టింగ్ వచ్చింది కదా. నో దిస్ ఈజ్ ద కరెంట్ ఈక్వేషన్ ఐఎల్. సో ఐఎల్ ఈజ్ ఐఎం ఇంటూ సైన్ ఒమేగా టీ. అంటే వేవ్ ఫామ్ లో కూడా మనకు సైనసాయిడ్లో తీసుకున్నట్టు పాజిటివ్ హాఫ్ సైకిల్, నెగిటివ్ హాఫ్ సైకిల్ ఎలాగైతే తీసుకుంటున్నామో దాని కరెంట్ ఈక్వేషన్ కూడా ఐఏ ఈక్వల్ టు ఐఎం ఇంటూ సైన్ ఒమేగా టీ. ఐఎం అనేది మాక్సిమం కరెంట్, అంటే కరెంట్ రేటింగ్ తీసుకుంటే. వోల్టేజ్ తీసుకుంటే విఏ ఈక్వల్ టు విఎం ఇంటూ సైన్ ఒమేగా టీ మోడ్ అనమాట. రైట్. అప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ వచ్చినాయి, పాజిటివ్ నెగిటివ్ హాఫ్ సైకిల్ పీరియడ్ విత్ టైం పీరియడ్. నెక్స్ట్ ఇక్కడ ఐఎం ఈజ్ ఈక్వల్ టు ఐ ఈజ్ ఈక్వల్ టు వి/ఆర్ కాబట్టి చూడండి ఈక్వేషన్ రాస్తారు ఇక్కడ, వన్స్ రిలేటెడ్ ఈక్వేషన్ వేర్ ఐఎం ఈజ్ P/R, V మీన్స్ పీక్ వోల్టేజ్ కరస్పాండింగ్ పీక్ వాల్యూ బై, ఇక్కడ ఆర్ అనేది ఏం తీసుకుంటున్నారు, ఆర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది టూ రెసిస్టెన్స్. అంటే యాక్చువల్గా ఐ ఈజ్ ఈక్వల్ టు ఐఎం ఇంటూ సైన్ ఒమేగా టీ ఎప్పుడు అవుతుందండి ఇది, వెన్ డయోడ్ ఈజ్ ఇన్ ది ఫార్వర్డ్ బయాస్ కండిషన్ కదా. ఈ డయోడ్ ఫార్వర్డ్ బయాస్ కండిషన్ అయినప్పుడు మరి డయోడ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఒకటి ఉంటుంది, ఫార్వర్డ్ బయాస్ రెసిస్టెన్స్. ఇంటర్నల్ రెసిస్టెన్స్ లెట్ ఆర్ఎఫ్ అంటాం దాన్ని, ఫార్వర్డ్ రెసిస్టెన్స్. ఇందాక చూపించాను కదా. రివర్స్ డైరెక్షన్ అయితే రివర్స్ రెసిస్టెన్స్ ఆర్ఆర్ ఐడియల్ కేసెస్ లో. నెక్స్ట్ మరి దీనికి డయోడ్ సర్క్యూట్స్ లో హాఫ్ రెక్టర్ లో లోడ్ రెసిస్టెన్స్ కూడా కనెక్ట్ చేస్తాం కదా ఆర్ఎల్ అక్రాస్ ది డయోడ్. సో ఇప్పుడు ఏమవుతుంది, అవుట్పుట్ సైడ్ సిరీస్ కనెక్షన్ ఆఫ్ ది డయోడ్ అండ్ ఆ లోడ్ రెసిస్టెన్స్ ఆర్ఎల్. ఈ టోటల్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, ఐ ఈజ్ ఈక్వల్ టు V/R, వి మీన్స్ విఎం బై పీక్ వోల్టేజ్ బై, పీక్ వోల్టేజ్ ఎక్కడి నుంచి వచ్చింది, సర్క్యూట్స్ ఎక్కడ ఉంది, సెకండరీ ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ గుర్తుందండి. సెకండరీ ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీ ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ తీసుకున్నప్పుడు ఈ సెకండరీ ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ 0 to 9 volts. సపోజ్ 9 volts రేటింగ్ తీసుకున్నారు అనుకోండి సెకండరీ ట్రాన్స్ఫార్మర్, నా 0 పొటెన్షియల్ టు 9 volts అనేది పీక్ వోల్టేజ్ అవుతుంది అనమాట. ఇది పీక్ వోల్టేజ్, మాక్సిమం వోల్టేజ్ అప్లైడ్, సెకండరీ వైండింగ్ వోల్టేజ్ అనమాట. ఇది 3 volts, 9 volts, 6 volts, 12, 15, 3 volts రేటింగ్. దిస్ ఇస్ కాల్డ్ విఎం. సో కాబట్టి ఐ ఈజ్ ఈక్వల్ టు ఐఎం ఇంటూ సైన్ ఒమేగా టీ కరెంట్ ఈక్వేషన్ తీసుకున్నప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు V/R, వి మీన్స్ ఇక్కడ అప్లైడ్ వోల్టేజ్ ఏదైతే ఉందో తీసుకుంటాం. V/R అనేది ఈ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ ది డయోడ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అండ్ లోడ్ రెసిస్టెన్స్ ఆర్ఎల్. సో కాబట్టి ఇక్కడ ఆర్ అనేది ఆర్ఎఫ్ ప్లస్ ఆర్ఎల్ కి తీసుకుంటాం. యూజువల్లీ ఆర్ఎల్ ఈజ్ మచ్ గ్రేటర్ దాన్ ఆర్ఎఫ్, ఆర్ఎల్ ఈజ్ మచ్ గ్రేటర్ దాన్ ఆర్ఎఫ్. సో అది కండిషన్ అనమాట. ఫార్వర్డ్ రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది, లోడ్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ కండిషన్ అప్లై చేస్తే ఈక్వేషన్ లో జనరల్గా ఇది అప్పుడు ఏమవుతుంది, ఇందులో అప్లై చేసి చూడండి, ఇఫ్ ఆర్ఎల్ ఈజ్ మచ్ గ్రేటర్ దెన్ ఆర్ఎఫ్, నవ్ ఐఎం ఈజ్ ఈక్వల్ టు విఎం బై ఆర్ఎల్ అవుతుంది కదా. సో ఐ ఈజ్ ఈక్వల్ టు V/R. ఈ సర్క్యూట్ ప్రకారం పీక్ వోల్టేజ్ అండ్ లోడ్ రెసిస్టెన్స్ అనేది మెన్షన్ చేస్తాం. నవ్ ఐఎం వాల్యూ వచ్చేసింది, ఐ వాల్యూ వచ్చింది, వోల్టేజ్ నుంచి తీసుకున్నాం అవి. సో ఇన్పుట్ కరెంట్ వచ్చింది. ఇప్పుడు ఈ కరెంట్ నుంచి ఈక్వేషన్ కనుక డెరైవ్ చేస్తే, అంటే యావరేజ్ కరెంట్ కానీ ఆర్ఎంఎస్ వాల్యూ కానీ ఇంటిగ్రేట్ వాల్యూస్ తీసుకుంటే మనకి డీసీ కరెంట్ అండ్ డీసీ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఇన్పుట్ వోల్టేజ్, ఫ్లో ఆఫ్ కరెంట్ అవి వచ్చేసినాయండి. ఓకే, సో ఇట్ ఈస్ ద మెయిన్ ఆర్జిన్ ఈక్వేషన్స్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నుంచి మ్యాథమెటికల్ అనాలిసిస్ పార్ట్ వస్తుంది. చూడండి 70 మెంబర్స్ వచ్చారు, రికార్డ్ చేసుకోండి అవి. అందుకు వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేయాల్సింది ఒకసారి. ఇండివిజువల్ గ్రూప్స్ ఉన్నాయేమో, ఇంకా చాలా మంది ఆప్షన్స్ ఉన్నారు, 20 మెంబర్స్ దాకా ఉన్నారు. సో ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయండి, జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే కానీ జాయిన్ అవుతారు. ఆప్షెంట్ ఉంటే కనుక ఒకసారి డౌట్స్ అంటే అడగమనండి. మెటీరియల్ ఉంది కదా, చెక్ చేసుకోమనండి. రైట్, ఇక్కడ చూడండి, ఇప్పుడు అనాలిసిస్ పార్ట్ ఇది. కానీ ఇక్కడ నుంచి ఈచ్ అండ్ ఎవరి వన్ అనాలిసిస్ పార్ట్ ఒకటే, ఒక హాఫ్ ఇయర్ రెక్టిఫైర్ కంప్లీట్ అనాలిసిస్ కనుక పర్ఫెక్ట్గా అర్థమైతే ఫుల్ ఇయర్ రెక్టిఫైర్, బిజ్ రెక్టిఫైర్ ఎవరి వన్ ఈజీగా తెలుస్తుంది. కేర్ఫుల్గా ఉండండి అమ్మవి. నా ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ డీసీ మోడ్ తీసుకుంటున్నాము. డీసీ అందరినేమో యావరేజ్ అని కూడా తీసుకుంటామండి. అవి కరెంట్ అయితే యావరేజ్ కరెంట్, వోల్టేజ్ అయితే యావరేజ్ వోల్టేజ్. ఓకేనా, యావరేజ్ మనకి డీసీ లెవెల్గా తీసుకుంటాం. సో ఫస్ట్ డీసీ మోడ్ డిఫైన్ చేస్తున్నాను.
ఓకేనా, డీసీ అవుట్పుట్ కరెంట్. ఓకే, ఈ నోటేషన్ డీసీ అవుట్పుట్ కరెంట్ సింపుల్ గా చూడాలంటే నోటేషన్స్ కరెంట్ కి రిప్రజెంటేషన్ ఐ, డీసీ మోడ్ సబ్స్క్రిప్షన్ ఐడిసి. ఇక్కడ రాస్తాను చూడండి, ఐడిసి. సో కరెంట్ కరస్పాండింగ్ ఏ మోడ్ అనేది మనకు తెలుస్తుంది ఇక్కడ, డీసీని ఏసీని అనేది. నౌ ఐ సబ్స్క్రిప్ట్ డీసీ ఇస్ ద డీసీ కరెంట్ ఆర్ యావరేజ్ కరెంట్. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో డీసీ అనేది ఇన్పుట్ సైడ్ తీసుకుంటున్నాం, అవుట్పుట్ సైడ్ కాబట్టి ఎలా రైజ్ తీసుకుంటాం, డీసీ అవుట్పుట్ కరెంట్ ఐడిసి ఆర్ యావరేజ్ కరెంట్ ఐడిసి. ఓకేనండి. నౌ ఐడిసి తీసుకోగానే మనకి టైటిల్లో ఉంటుంది మీనింగ్, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఇక్కడ యావరేజ్ అన్నాం, డీసీ ఆల్సో ఈక్వల్స్ టు యావరేజ్ అన్నాం కాబట్టి కరెంట్ ఆర్ వోల్టేజ్. ఫస్ట్ కరెంట్ ఈక్వేషన్ డెరైవ్ చేసేస్తే వోల్టేజ్ ఈజీగా తెలుస్తుంది. ఎందుకని, వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ ఫార్ములా, ఓమ్స్ లా తీసుకుంటే వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్, ఇందులో కరెంట్ డెరైవ్ చేసేస్తున్నాము. స్విచ్ మోడ్ డీసీ మోడ్. సో కాబట్టి వోల్టేజ్ కూడా ఏ మోడ్ లో ఉంటుంది, డీసీలోనే ఉండాలి. కాబట్టి ఫస్ట్ కరెంట్ డెరైవ్ చేస్తే వీడీసీ ఈజీగా చేయొచ్చు, ఒకవేళ వీడీసీ చేస్తే కరెంట్ చేయొచ్చు. ఓకేనండి. నౌ ఇది రెసిస్టెన్స్ అనేది ప్రపోర్షనల్ టు కాన్స్టెంట్, వి ఈజ్ ప్రపోర్షనల్ టు ఐ కదా, వి ఈజ్ ప్రపోర్షనల్ టు ఐ, ప్రపోర్షనల్ టు కాన్స్టెంట్ ఈజ్ ద రెసిస్టెన్స్. నౌ దట్ ఈజ్ ఈక్వల్ టు వి ఈజ్ ఈక్వల్ టు ఆర్ఐ అంటాం జనరల్లీ, కానీ ప్రొనౌన్సియేషన్ మనకి వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ గా రాస్తాము. అర్థమైందండి అవి. ఈ ఆర్ అనేది రెసిస్టెన్స్ అనేది ప్రపోర్షనల్ కాన్స్టెంట్ అనమాట. నా ఇక్కడ ఇప్పుడు కరెంట్ డెరైవ్ చేస్తున్నాం కాబట్టి ఇది వచ్చేసిన తర్వాత వోల్టేజ్ కావాలనుకోండి, నా విడిసి, డిసి అనేది అవుట్పుట్ సైడ్ కాబట్టి రెసిస్టెన్స్ ఏదవుతుంది, లోడ్ రెసిస్టెన్స్ ఆర్ఎల్ అవుతుంది యాజ్ పర్ సర్క్యూట్. మరి సర్క్యూట్స్ లో మనకు రెసిస్టెన్స్ కనెక్ట్ చేస్తుంది అవుట్పుట్ సైడ్ కదా, లోడ్ అనగానే లోడ్ రెసిస్టెన్స్ అనమాట అవి. సో అవుట్పుట్ డిసి కాబట్టి డిసి ఇస్ ద పల్సేటింగ్. రెక్టిఫైర్ సర్క్యూట్ మనం డెరైవ్ చేసేది అన్ని కూడా పల్సేటింగ్ సిగ్నల్. సో విడిసి ఈజ్ కూడా ఐడిసి ఇంటూ ఆర్ఎల్ కాబట్టి ఐడిసి వచ్చేస్తే విడిసి ఐడిసి ఇంటూ ఆర్ఎల్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ డెరివేషన్. ఓకేనా, సో అలాగే డిఫైన్ చేయొచ్చు. ఇప్పుడు విడిసి తెలిసింది, ఐడిసి తెలిసింది అనుకోండి, దేర్ ఫర్ క్యాల్కులేట్ పీడిసి వాల్యూ. సో పీడిసి ఈక్వల్ టు విడిసి ఇంటూ ఐడిసి. సార్ ప్రీవియస్ డెరైవ్ చేసిన ఏదైతే వచ్చినాయో అవి సబ్స్టిట్యూషన్ చేసుకుంటామంటే సరిపోతుంది అనమాట. ఇనిషియల్గా మనకి రేటింగ్ ఏది తీసుకుంటున్నాము, ఐడిసి తీసుకుంటున్నాము. మీకు ప్రాబ్లమేటిక్ లో కూడా ఐడిసి కనుక బిగినింగ్ లో పర్ఫెక్ట్ గా చేస్తే రిమైనింగ్ పారామీటర్స్ అన్ని కూడా ఈజీ కరెక్ట్ అవుతాయి. బిగినింగ్ లోనే కనుక ఐడిసి రాంగ్ చేశారు అంటే రిమైనింగ్ పారామీటర్స్, ఎంటైర్ పారామీటర్స్ డిపెండింగ్ ఆన్ ది ప్రీవియస్ వన్. సో ఆటోమేటిక్ గా మీకు అవన్నీ కూడా మళ్ళీ రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కేర్ఫుల్ ఆన్ ది ఫస్ట్ స్టెప్. ఓకేనా, ఇన్ ది రెక్టిఫైర్ సర్క్యూట్స్, యాంప్లిఫైర్ సర్క్యూట్స్ ఇవన్నీ కూడా బిగినింగ్ పారామీటర్ పర్ఫెక్ట్ గా ఆన్సర్ వచ్చిందంటే ఆటోమేటిక్ రిమైనింగ్ అన్ని కూడా కరెక్ట్ అవుతాయి. బికాస్ ఆల్ ఫర్దర్ డెరివేషన్స్ ఆర్ డిపెండింగ్ ఆన్ ది ప్రీవియస్ ఈక్వేషన్స్. సో కాబట్టి డెరివేషన్ పార్ట్ లోని అనాలిసిస్ లోను కొంచెం కేర్ఫుల్ గా ఉండడం అవి. రైట్. నా ఫస్ట్ వన్ ఈ డీసీ వాల్యూ. ఇక్కడ యావరేజ్ అనగానే యావరేజ్ ఈక్వల్ డీసీ అన్నాము. యావరేజ్ అనగానే మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ లో ఎలా తీసుకుంటాము, ఇంటిగ్రల్ పార్ట్ గుర్తుంది కదండి, యావరేజ్ వాల్యూస్. సో మీకు తీసుకున్న సైనసాయిడల్ సిగ్నల్ కి, ఓకేనండి, సైనసాయిడల్ సిగ్నల్ కి ఇన్పుట్ వేవ్ ఫామ్ ఉన్నది కదా, అవుట్పుట్ వేవ్ ఫామ్ డీసీ కాబట్టి అవుట్పుట్. సో అవుట్పుట్ ఈజ్ లోడ్ కరెంట్ ఐఎల్ అంటాం, ఐఎల్ ఈజ్ కూడా ఐడిసి అని రెస్పెక్ట్ ఒమేగా టీ. దీంట్లో పీరియడ్ చూడండి, 0 to π పీరియడ్, 5 to 2π పీరియడ్. పాజిటివ్ హాఫ్ సైకిల్ అంటే నెగిటివ్ హాఫ్ సైకిల్ పీరియడ్ లో ఈ అవుట్పుట్ లోడ్ తీసుకోగానే మనకి అవుట్పుట్ తీసుకుని, ఇది జనరల్ ఇన్పుట్ వోల్టేజ్, ఇన్పుట్ కరెంట్ ఈక్వేషన్ ఇది. మరి లోడ్ కరెంట్ తీసుకున్నప్పుడు ఈ నెగిటివ్ పార్ట్ ఏమవుతుంది, డస్ నాట్ కండక్ట్ కదా. సో అవుట్పుట్ ఐడిసి మీన్స్ లోడ్ కరెంట్ ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు కండక్టింగ్, నాన్ కండక్టింగ్, కండక్టింగ్, నాన్ కండక్టింగ్ అంటే హాఫ్ ఏ రెక్టిఫైర్. ఇప్పుడు సైన్స్ కరస్పాండింగ్ ఇన్పుట్ కరెంట్ కి పాజిటివ్ హాఫ్ సైకిల్ పీరియడ్ కండక్టర్ అన్నాము, నెగిటివ్ హాఫ్ సైకిల్ పీరియడ్ డస్ నాట్ కండక్టర్ అన్నాం. పీరియడ్ 0 to π అండ్ 5 to 2π పీరియడ్. సో ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది ఇప్పుడు 0 to π, 5 to 2π ఎలా వస్తుంది ఇక్కడ అప్లై చేస్తాం అనమాట. ఓకేనా. డిసి అనాలిసిస్ మోడ్ మనకి ఐడిసి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π అంటే టోటల్ 1 సైకిల్ పీరియడ్. ఓకేనండి, ఇంటూ ఫ్లో ఆఫ్ కరెంట్ ఐ ఇంటూ డి ఒమేగా టీ ఆర్ డి ఆల్ఫా. ఇక్కడ యావరేజ్ గా తీసుకున్నాం కాబట్టి యావరేజ్ లో మనకి ఇంటిగ్రల్ పార్ట్ లో యావరేజ్ ఫిక్స్డ్ నోటేషన్ ఉంది కదా, 1 బై డిఫరెన్స్ ఆఫ్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్.
ఓకేనా. 2π అనేది ఎలా వచ్చిందంటే 1 డిఫరెన్స్ ఆఫ్ అప్పర్ లిమిట్ అండ్ లోయర్ లిమిట్. ఇంటిగ్రేషన్స్లో మనకి ఈ విధంగా తీసుకుంటాం యావరేజ్ సిగ్నల్కి. ఓకేనా. ఇక్కడ అదే అప్లై చేశారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే 0 to 2πని లిమిట్స్ని సపరేట్ చేయండి. ఎందుకని మన సైకిల్ పీరియడ్లో 0 to π అండ్ 5 to 2π పీరియడ్ ఉంది కదా. 0 to π ఒకటే, 5 to 2π పీరియడ్ రెండింటి కింద డివైడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 0 to πని ఎలా రాయొచ్చు? రీరైట్ దిస్ ఈక్వేషన్ 1/2π ఇస్ కామన్ అండ్ 0 to πని ఎలా రాస్తాం చూడండి. 0 to 2πని స్ప్లిట్ చేసాం. 2 సైకిల్స్ కింద పాజిటివ్ హాఫ్ అండ్ నెగిటివ్ హాఫ్ సైకిల్ కింద స్ప్లిట్ చేసాం. సో ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π ఇంటూ I ఇంటూ dωt ఫస్ట్ పార్ట్ ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ 5 to 2π ఇంటూ I ఇంటూ dωt. దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ది ఈక్వేషన్, మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. ఓకేనా. ఈ 2π అనేది కామన్గా పెట్టేసాం. ఇప్పుడు ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది మనకి డీసీ అవుట్పుట్ కరెంట్ కదా. అవుట్పుట్ కరెంట్లో ఫ్లో ఆఫ్ కరెంట్ ఈ 0 to π పీరియడ్ అనేది ఇందాక ఈక్వేషన్లో రాశారు. I ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 0 to π పీరియడ్లో I ఈజ్ ఈక్వల్ టు Im ఇంటూ సైన్ ఒమేగా టీ కదా వెన్ 0 to π పీరియడ్, బికాస్ డయోడ్ ఈజ్ ఇన్ ది ఫార్వర్డ్ బయాస్ అండ్ ఇట్ కండక్ట్స్. కాబట్టి ఇక్కడ I వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. సో 1/2π కామన్ ఆఫ్ 0 to π యాజ్ ఇట్ ఈస్ గానే ఉంది, బట్ I ఈజ్ ఈక్వల్ టు Im ఇంటూ సైన్ ఒమేగా టీ డ్యూరింగ్ ద 0 to π పీరియడ్ ఇది సబ్స్టిట్యూట్ చేశారు. ఓకే, ఇంటూ dωt. I ఇంటూ Im ఇంటూ సైన్ ఒమేగా టీ dωt కదా. I ఈజ్ ఈక్వల్ టు Im ఇంటూ సైన్ ఒమేగా టీ అనేది ఇందాక కరెంట్ ఈక్వేషన్ సింప్లిఫై చేస్తాము, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము. ప్లస్ సెకండ్ పార్ట్ చూడండి. సెకండ్ పార్ట్ 5 to 2π పీరియడ్లో I వాల్యూ ఎంత? In the 5 to 2π period, I is equal to 0 because diode is in the reverse biased condition during the negative half cycle. Because 0 5 to 2π period negative కదా ఇది. సో నెగిటివ్ పీరియడ్లో కండక్టింగ్ మోడ్, నాన్ కండక్టింగ్ అనుకున్నాం కదా. కండక్టింగ్ నాన్ కండక్టింగ్. ఈ పార్ట్లో మనకి ఏమవుతుంది? 0 అవుతుంది. ఫ్లో ఆఫ్ కరెంట్ 0. ఓకేనండి. IL 0 కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తాము 5 to 2π పీరియడ్. ఓకేనా. ఇప్పుడు అంటే ఈ పార్ట్ ఏమైపోతుంది? క్యాన్సిల్ అయిపోయింది. రిమైనింగ్ 1/2π ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π ఇంటూ Im ఇంటూ సైన్ ఒమేగా టీ మిగిలింది ఇక్కడికి. నెక్స్ట్ పార్ట్ చూడండి. అది మీకు మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఈజీగా తెలుసు. అయినా ఒకసారి ఇంకా డౌట్ ఎవరైనా ఉంటే కనుక చెప్తాను, చూడండి అవి. రైట్. ఇక్కడ 1/2π ఇంటూ ఇంటిగ్రల్ 0 to π ఇంటూ Im ఇంటూ సైన్ ఒమేగా టీ అన్నారు కదా. ఇంటిగ్రల్ సబ్స్టిట్యూట్ చేసేయండి. ఇప్పుడు ఇవి సపరేట్ చేసేయండి. 1/2π ఇంటూ Im ఇంటూ సైన్ ఒమేగా టీ. ఓకేనా. ఇంటిగ్రల్ లోయర్ లిమిట్ 0 to అప్పర్ లిమిట్ π. సో ఇక్కడ ఇంటిగ్రల్ కన్వర్షన్ చేస్తున్నాం కాబట్టి IM కామన్ కూడా IM తీసేస్తాము. IM ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఒమేగా టీ. సైన్ ఒమేగా టీ ఇంటిగ్రల్ ఎంతండి? మైనస్ కాస్ ఒమేగా టీ. ఓకేనా. ఇంటిగ్రల్ సపరేట్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్పాండ్ చేసాము. లిమిట్స్ లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ π. సో ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఒమేగా టీ ఎక్స్పాండ్ చేస్తాం. రైట్. ఇప్పుడు ఇంటిగ్రల్ వాల్యూ లిమిట్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. Therefore IDC equals to 1/2π is common of Im into చూడండి మైనస్ ఆఫ్ కాస్ ఒమేగా టీ. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి అవి. కాస్ ఒమేగా టీ, ఒమేగా ఈక్వల్స్ π తీసుకుంటే కాస్ π వాల్యూ. ఓకేనా. మైనస్ కాస్ ఒమేగా టీ 0 వాల్యూ. సో ఈ π వాల్యూ 0 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 1, ఇక్కడ 1 వస్తుంది. మైనస్ ప్లస్ 1 వచ్చింది. అంటే ఇప్పుడు ఏమైంది? ఇక్కడ ఐడియా ఉంది కదండి. కాస్ π మైనస్ కాస్ 0, ఇక్కడ నెగిటివ్ ఒకటి ఉంది. ఓకేనమ్మా. మైనస్ తీసుకుని చేయొచ్చు, లేదంటే మైనస్ తర్వాత మీకు కామన్ తీసుకుని చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఏమవుతుంది? అది మైనస్ కాస్ ఒమేగా టీ. కాస్ π ఇస్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 అవుతుంది. ఈ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. కాస్ 0 1 అనమాట. కాస్ 0 1 అవుతుంది. కాస్ π వాల్యూ -1, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఉంది కాబట్టి ఎక్స్పాండ్ చేసుకోండి. నౌ Im ఇంటూ 2 వచ్చింది. సో 2Im/π 2 క్యాన్సిల్. డినామినేటర్లో 2 ఉంది. ఓకేనా. 2Im/2π 2 క్యాన్సిల్. రిమైనింగ్ Im/π వచ్చింది. Im/π వాల్యూ π ఈజ్ ఈక్వల్ టు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకోండి అవి. ఎంతమ్మా? π వాల్యూ ఇస్ 2.54 ఎంత వస్తుంది కదా.
సో అది సబ్స్టిట్యూట్ చేస్తే 22/7. IM/Pi వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి అవి, దట్ ఈస్ 0.318 టైమ్స్ ఆఫ్ IM వాల్యూ. పై వాల్యూ కనుక మీకు తీసుకుంటే IM/Pi 1/Pi ఈజ్ ఈక్వల్ టు 0.318 టైమ్స్ ఆఫ్ ది పీక్ కరెంట్. అంటే మనకు సైనసాయిడల్లో అవుట్పుట్ తీసుకున్నప్పుడు సైనసాయిడల్లో వోల్టేజ్ ఆర్ కరెంట్ ఏదైనా తీసుకోండి అవి. అంటే ఇక్కడ కరెంట్ రిలేటెడ్ చెప్తున్నాం కాబట్టి కరెంట్ I ఈజ్ ఈక్వల్ తీసుకున్నాం విత్ రెస్పెక్ట్ ఒమేగా/t. ఇక్కడ IM అనేది ఎంత అవుతుంది? IM అనేది ఎంత అవుతుంది అంటే DC వాల్యూ కావాలి. అంటే DC వాల్యూ ఒక లైన్ తీసుకుంటున్నారు. హియర్ ఇట్ ఈస్ ద IDC. దిస్ IDC ఈక్వల్స్ టు హౌ మచ్? IDC ఈక్వల్స్ టు 0.318 టైమ్స్ ఆఫ్ పీక్ కరెంట్. ఇది పీక్ కరెంట్ అనేది IM ఇది. దీనికి 0.31 టైమ్స్ తీసుకుంటే అంటే IM/Pi వాల్యూ అన్నమాట. తీసుకుంటే మనకి DC వాల్యూ వస్తుంది. ఈ DC అనేది స్ట్రైట్ లైన్ కదా, పల్సేటింగ్ సిగ్నల్ లో ఉంటుంది జనరల్ గా, కానీ మనకి ఇందులో DC వాల్యూ ఏ పొజిషన్ అయితే వచ్చిందో ఆ పొజిషన్ హౌ మెనీ టైమ్స్ 0.31 టైమ్స్ ఆఫ్ ది పీక్ కరెంట్. సో IDC అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది దీని నుంచి. ఓకే, దేర్ ఫోర్ IDC ఈజ్ ఈక్వల్ టు 0.318 ఇంటూ IM. ఓకేనా? అగైన్ IM కనుక మనకి సబ్స్టిట్యూట్ చేసి మళ్ళీ వోల్టేజ్ కావాలంటే వోల్టేజ్ లైన్ తీసుకోవచ్చు. వేర్ IM ఈజ్ ఈక్వల్ టు I ఈజ్ ఈక్వల్ టు V/R. P మీన్స్ VM/RF ప్లస్ RL. ఎందుకంటే ఫార్వర్డ్ రెసిస్టెన్స్ లో మనకి RF ఉంటుంది ప్లస్ లోడ్ రెసిస్టెన్స్ RL ఉంటుంది. అగైన్ IM ని వోల్టేజ్ లో కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే చేయాలంటే IDC లో చెప్పవచ్చు. సో IDC ఈజ్ ఈక్వల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పీక్ వోల్టేజ్ 0.318 టైమ్స్ ఆఫ్ ది VM ఇంటూ RF ప్లస్ RL కూడా రాయొచ్చు. ప్రాబ్లం ఏదైనా ఇచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనండి. ఆర్ IDC ఈజ్ ఈక్వల్ టు IM/Pi అనేది ఇక్కడ 2 రాస్తాం. అంటే 1/Pi అని సబ్స్టిట్యూట్ చేసి ఇది వస్తుంది అనమాట అవి. సో ఫస్ట్ పారామీటర్ వచ్చిందా అండి IDC వాల్యూ. ఓకేనా? IDC ఈజ్ ఈక్వల్ టు IM/Pi. నెక్స్ట్ VDC క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఫస్ట్ పారామీటర్ అయిపోయింది. నా VDC ఎలా చేస్తాము? యూజింగ్ ఓమ్స్ లా. V ఈజ్ ఈక్వల్ టు IR కదా, ఇక్కడ చూడండి. ఒక ఈక్వేషన్ వచ్చిందంటే మిగిలిన కూడా ఆటోమేటిక్గా సింపుల్ గా డెరైవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ బిగినింగ్ IDC ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈక్వేషన్. ఓకేనా? ఇప్పుడు ఇది ఎంత వచ్చింది? అది IDC ఈజ్ ఈక్వల్ టు IM/Pi అన్నాం కదా. ఇది హాఫ్ వేవ్ రెక్టిఫైర్ కి ఎంత వస్తుంది? IDC ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఆఫ్ ద హాఫ్ వేవ్ రెక్టిఫైర్. అంటే ఇక్కడ IM/Pi వచ్చింది. ఓకేనా? ఇక్కడ IM/Pi వచ్చింది. మరి ఫుల్ వేవ్ రెక్టిఫైర్ లో IDC వాల్యూ డబుల్ ఆఫ్ ద హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అంటే 2 IM/Pi రావాలి. ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అనాలిసిస్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి ఇది. నెక్స్ట్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ కావాలనుకోండి. ఫుల్ వేవ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఏమవుతుంది? బ్రిడ్జ్ రెక్టిఫైర్ కూడా ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ఏదైతే అనాలిసిస్ ఉందో బ్రిడ్జ్ రెక్టిఫైర్ లో కూడా అదే ఉంటుంది. అంటే 2 IM/Pi వస్తుంది. సో ఫుల్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ IDC వాల్యూ ఈజ్ ద సేమ్. ఓకేనండి. నెక్స్ట్ IDCనే మనకు వోల్టేజ్ లో కూడా చూపించారు ఇందాక చెప్పాను కదా. IDC ఈజ్ ఈక్వల్ టు I ఈజ్ ఈక్వల్ టు V/R అని. అంటే ఇప్పుడు చూడండి IM/Pi కదా. IDC ఈజ్ ఈక్వల్ టు IM/Pi, బట్ I ఈజ్ ఈక్వల్ టు V/R. V మీన్స్ VM/RF ప్లస్ RL. ఇందాక రాసాను ఇది బై పై ఉంది. 1/Pi ఇంటూ I ఈజ్ ఈక్వల్ టు V/R ఇన్ టర్మ్స్ ఆఫ్ పీక్ వాల్యూ VM/RF ప్లస్ RL. ఓకేనా? ఇప్పుడు ఇందులో ఇఫ్ RL ఈజ్ మచ్ గ్రేటర్ దాన్ RF అని ఇందాక, లోడ్ రెసిస్టెన్స్ ఈజ్ మచ్ గ్రేటర్ దాన్ ఫార్వర్డ్ రెసిస్టెన్స్ అని ఈ కండిషన్ అప్లై చేస్తే ఇప్పుడు ఇది ఏమవుతుంది? IDC వాల్యూ IDC ఈజ్ ఈక్వల్ టు VM/Pi ఇంటూ RL. చూసారా? I ఈజ్ ఈక్వల్ టు V/RL. కానీ ఇక్కడ యాజ్ పర్ ది డెరివేషన్ పార్ట్ 1/Pi అనేది ఒకటి వస్తుంది అనమాట. ఈ 1/Pi వాల్యూ ఈజ్ ద 0.318. ఓకేనమ్మా, చెక్ చేసుకోండి. వాల్యూ ఓకే, డైరెక్ట్ వాల్యూ వస్తుంది కదా. దాని నుంచి ఇప్పుడు ఏమవుతుంది? 0.318 టైమ్స్ ఆఫ్ పీక్ వోల్టేజ్ బై లోడ్ రెసిస్టెన్స్ RL అనేది ఒక ఈక్వేషన్ రాయొచ్చు. సో IL కి 2 ఈక్వేషన్స్ వచ్చినాయి చూసారా. IDC వాల్యూ, డైరెక్ట్ వాల్యూ IDC ఈజ్ ఈక్వల్ టు IM/Pi. సెకండ్ ఈజ్ ద IDC ఈక్వల్స్ టు VM/Pi ఇంటూ RL. ఈజ్ ఈక్వల్ టు V/R మోడ్ లో తీసుకున్నప్పుడు ఈ V/RL కూడా రాయొచ్చు. ప్రాబ్లమ్ ఏదైనా రిక్వైర్డ్ ఈక్వేషన్ ఉంటే కనుక సబ్స్టిట్యూట్ చేస్తాం. రైట్. అండ్ సెకండ్ ఈక్వేషన్ చూడండి. ఇప్పుడు DC వోల్టేజ్ IDC వచ్చేసింది. నౌ VDC క్యాలిక్యులేట్ చేద్దాం. DC వోల్టేజ్ ఇట్ ఈస్ ఈజీ.
Second parameter is the DC voltage. It is also known as V subscript DC. V is equal to IR. I means in terms of DC mode కాబట్టి IDC into RL. ఇక్కడ IDC అనేది ప్రీవియస్ డెరైవ్ చేసేస్తాము. ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్ రెండిట్లోనూ కూడా వచ్చింది. సో ఇక్కడ మనకి I is equal to సబ్స్టిట్యూట్ చేయండి. IDC is equal to IM/π into RL అన్నాం. ఇక్కడ మనకి VDC తీసుకుంటున్నాం కాబట్టి అవుట్పుట్ లో కూడా VDC మోడ్ లోనే రావాలి. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే IM అనేది రీప్లేస్ చేస్తాం. ఓకే, దేర్ ఫోర్ IM/π into RL తీసుకున్నారు. సబ్స్టిట్యూట్ అగైన్ IM. సో IM is equal to VM/RF plus RL అన్నారు కదా, ఇది ఈక్వేషన్. సో 1/π ఉంది ఇంటూ RL ఉంది. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఈ కండిషన్స్ లో విఎం ఈ న్యూమరేటర్ లో ఉన్న RL కిందకి తీసుకొచ్చారు అనుకోండి, ఓకేనా, కింద తీసుకొస్తే ఏమవుతుంది, RF/RL ప్లస్ RL/RL. ఓకేనా, న్యూమరేటర్ లో ఉన్న RL డినామినేటర్ లో ఉన్న RF ప్లస్ RL వైపు తీసుకొస్తే ఈ రెండు పార్ట్లు ఏమవుతుంది, RL/RL 1 అవుతుంది. సో 1 ప్లస్ RF/RL మిగిలింది ఇందులో ఇంటూ π. దట్ మీన్స్ VM/π ఇంటూ 1 ప్లస్ RF/RL. 9th ఈక్వేషన్ ఉంది చూడండి. అంటే VDC ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, VM/π ఇంటూ 1 ప్లస్ RF/RL వచ్చింది. ఇంత కండిషన్ ఏమి ఇచ్చాము, ఈ RL ఈజ్ మచ్ గ్రేటర్ దాన్ RF అయితే చూడండి, RL ఈజ్ మచ్ గ్రేటర్ దాన్ RF అయితే RL ఎక్కువ కాబట్టి RF/RL టర్మ్ నెగ్లిజిబుల్ అవుతుంది. సో 0 అయిపోయింది అనుకో, 1 ప్లస్ 0 1 ఇంటూ π అంటే రిమైనింగ్ పార్ట్ VM/π. చూడండి VM/π ఉంది, దట్ ఈజ్ ఈక్వల్స్ టు VDC. అవునా, ఈ పార్ట్ మిగులుతుంది వెన్ RL ఈజ్ మచ్ గ్రేటర్ దెన్ RF. సో RL ఈజ్ మచ్ గ్రేటర్ దెన్ RF తీసుకున్నప్పుడు 1 ఈజ్ మచ్ గ్రేటర్ దెన్ RF/RL కదా, RF/RL కండిషన్ ఇప్పుడు ఏమవుతుంది, ఈ పార్ట్ 0 అయిపోతుంది అన్నమాట. కాబట్టి VM/π మిగిలింది చూడండి. దేర్ ఫోర్ ఈ కండిషన్ అప్లై చేసినప్పుడు VDC ఈజ్ ఈక్వల్ టు VM/π. 1/π వాల్యూ 0.318 టైమ్స్ ఆఫ్ పీక్ వోల్టేజ్. ఒకసారి కరెంట్ ఈక్వేషన్స్ తో కంపేర్ చేయండి. ఇందాక ఏం రాస్తాం, IDC ఈజ్ ఈక్వల్ టు పీక్ కరెంట్ IM/π వచ్చింది కదా, అంతే కదా. ఇక్కడ కూడా చూడండి VDC ఈజ్ ఈక్వల్ టు VM/π. అంటే 1/2కి కామన్ ఉంది. కరెంట్ తీసుకున్నప్పుడు కరెంట్ పీక్ కరెంట్ వచ్చింది, వోల్టేజ్ తీసుకున్నప్పుడు పీక్ వోల్టేజ్ వచ్చింది. అంటే IM VM చూసారా, పీక్ కరెంట్ DC కరెంట్ పీక్ కరెంట్ బై పై వాల్యూ, DC వోల్టేజ్ లో పీక్ వోల్టేజ్ బై పై వాల్యూ. సో కాబట్టి డోంట్ కన్ఫ్యూజ్. IDC వచ్చినప్పుడు పీక్ కరెంట్ లోనే సబ్స్టిట్యూట్ చేసుకోండి, VDC వచ్చినప్పుడు పీక్ వోల్టేజ్ లోనే సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో 1/π ఈక్వల్స్ టు 0.31 టైమ్స్ ఆఫ్ ది పీక్ వోల్టేజ్ VM. వేరే ఫామ్ లో మనకు అబ్జర్వ్ చేసి ఉంటే, ఓకేనా, కండక్టింగ్ నాన్ కండక్టింగ్ అవుట్పుట్ వచ్చింది కదా, అవుట్పుట్ వోల్టేజ్ V0 తీసుకున్నారు అనుకోండి, V0 ఈక్వల్స్ టు VDC. మనకి యావరేజ్ వాల్యూ కావాలి, DC వాల్యూ. Here it is the DC voltage equals to how many times, 0.318 times of peak voltage. ఇది పీక్ వోల్టేజ్ ఇక్కడ వస్తుంది. వోల్టేజ్ లో మాక్సిమం వోల్టేజ్ పీక్ వోల్టేజ్, దీనికి 0.3 టైమ్స్ తీసుకుంటే ఈ DC లెవెల్ ఉంటుంది అనమాట. సో అది వేవ్ ఫామ్ లో కూడా చేయొచ్చు. ఓకేనా, నా ఇక్కడతోటి VDC ఈజ్ ఈక్వల్ టు 0.31 టైమ్స్ ఆఫ్ VM. ఇప్పుడు 2 ఈక్వేషన్స్ వచ్చినాయి ఇక్కడికి, IDC అండ్ VDC. అంటే DC లెవెల్ వచ్చింది. ఇప్పుడు దీని నుంచి DC పవర్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు కదండి. DC పవర్ PDC ఈక్వల్స్ టు IDC ఇంటూ VDC. IDC అండ్ VDC క్యాలిక్యులేట్ ది DC పవర్. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్స్ తెలుసు, IDC IM/π, నెక్స్ట్ VDC VM/π. ఈ రెండు సబ్స్టిట్యూట్ చేసుకున్నారు అనుకోండి, నౌ IM/π ఇంటూ VM/π. ఈ రెండు సింప్లిఫై చేసుకుంటే వస్తుంది IM ఇంటూ VM/π² వచ్చింది. ఈ రెండింటిని మళ్ళీ ఏదో ఒకటి సింప్లిఫై చేసుకోవచ్చు మనం. వోల్టేజ్ ని కరెంట్ లో కానీ కరెంట్ వోల్టేజ్ లో కానీ కూడా చేయొచ్చు. సపోజ్ కరెంట్ కన్వర్ట్ చేస్తాం అనుకోండి, వోల్టేజ్ I ఈజ్ ఈక్వల్ టు V/R కదా, V మీన్స్ VM. సో VM ఇంటూ VM, VM² అవుతుంది ఇక్కడ. ఓకేనా, డివైడెడ్ బై
పై స్క్వేర్ ఇంటూ 5 కూడా బై ఆర్ అన్నాం కదా, ఆర్ఎల్. సో పై స్క్వేర్ ఇంటూ ఆర్ఎల్ వస్తుంది అనమాట. అంటే విఎం బై పై హోల్ స్క్వేర్ అంటే ఆర్ఎల్ కూడా రాయొచ్చు. ఓకేనండి. పీడీసీ ఈజ్ ఈక్వల్ టు విఎం ఇంటూ విఎం బై పై స్క్వేర్ కదా, నో హోల్ స్క్వేర్ విఎం బై పై ఇంటూ హోల్ స్క్వేర్ ఇంటూ, ఓకేనా, ఇంటూ 1/RL. అదే తీసుకోవచ్చు. వస్తుంది. ఓకేనండి. సో విడిసి ఐడిసి రెండు వచ్చేసినాయి. ఓకే. నెక్స్ట్ ఈక్వేషన్ చూడండి. ఆర్ఎంఎస్ వాల్యూ, ఏసీ వాల్యూస్ తీసుకుంటున్నాం. ఇక్కడ కూడా టైటిల్లో ఉంది రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ. దాన్ని బట్టి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ జరగ చేస్తాం. దీన్ని కూడా ఫస్ట్ కరెంట్ తీసుకుంటున్నాం. ఓకేనా, ఆర్ఎంఎస్ కరెంట్. చూడండి, రూట్ మీన్ స్క్వేర్ ఆర్ఎంఎస్ వాల్యూ. దీన్ని విఆర్ఎంఎస్ ఆర్ ఐఆర్ఎంఎస్ అంటాం. ఆర్ఎంఎస్ కరెంట్ అండ్ వోల్టేజ్ అన్నారు కదా, ఫస్ట్ ఆర్ఎంఎస్ కరెంట్ తీసుకోండి. దట్ ఈజ్ ఐఆర్ఎంఎస్ అండ్ ఇది. నెక్స్ట్ విఆర్ఎంఎస్ 1 by 1 ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ ఐఆర్ఎంఎస్ వచ్చేస్తే విఆర్ఎంఎస్ ప్రూవ్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఐఆర్ఎంఎస్ మీన్స్ రూట్ మీన్ స్క్వేర్ అన్నాం కాబట్టి చూడండి, రూట్ మీన్ స్క్వేర్. రూట్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ రావాలి, అంటే స్క్వేర్ రూట్ ని హోల్ పవర్ 1/2 రాస్తాను చూస్తారు ఇక్కడ. దట్ మీన్స్ ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ మీన్ స్క్వేర్ అన్నాం. అంటే కరెంట్ మన స్క్వేర్ ఆఫ్ వాల్యూ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ యావరేజ్ వాల్యూ 1/2π తీసుకున్నారు కదా, 0 to 2π ఫుల్ సైకిల్ తీసుకుని బిగినింగ్ లో 1 by డిఫరెన్స్ ఆఫ్ లిమిట్స్, అప్పర్ లిమిట్ అండ్ లోయర్ లిమిట్ 1/2π - 0 2π వచ్చింది. ఓకే, సో 1/2π ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 2π ఫుల్ సైకిల్ పీరియడ్ ఇంటూ ఇక్కడ మీన్ స్క్వేర్ కాబట్టి కరెంట్ స్క్వేర్ తీసుకుంటాం, ఐ స్క్వేర్ ఇంటూ dωt. సో ఎక్కడి వరకు మీన్ స్క్వేర్ వాల్యూ వచ్చింది, రూట్ వాల్యూ తీసుకున్నాం. ఓకేనా, ఈ పార్ట్ లో ఉన్నది ఇది అనమాట. రూట్ వాల్యూనే హోల్ పవర్ 1/2 తీసుకున్నారు. సో డెరివేషన్ ఈక్వేషన్ చేసినప్పుడు తీసుకోవాలి. ఇక్కడ స్క్వేర్ వాల్యూ నార్మల్ డీసీ అవుతుంది. ఇది అవుతుందా? ఇప్పుడు IRMS 1/2π ఇంటూ 0 to 2π లోయర్ టు అప్పర్ లిమిట్ సైకిల్ 1 సైకిల్ పీరియడ్ ఇది ఇంటూ ఐ స్క్వేర్ ఇంటూ dωt ఇంటూ dωt హోల్ పవర్ 1/2. ఇది ఆర్ఎంఎస్ వాల్యూకి ఈక్వేషన్. దీని నుంచి ఇప్పుడు లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేయండి, ఐ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. వెన్ డయోడ్ ఈస్ ఫార్వర్డ్ బయాస్ కండిషన్ దెన్ సబ్స్టిట్యూట్ ఐ వాల్యూ. సో అది చేసే ముందు ఈ లిమిట్ ని డివైడ్ చేసుకోండి, 0 to 5 and 5 2π. ఓకేనా, లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0 to 5 లో ఐ ఈజ్ ఈక్వల్ టు ఐఎమ్ గా ఇంటూ సైన్ ఒమేగా టీ గుర్తుందండి. ప్రీవియస్ ఈక్వేషన్ ఐ ఈజ్ ఈక్వల్ టు దట్ మీన్స్ పాజిటివ్ హాఫ్ సైకిల్ పీరియడ్ IM into sin omega t during the period 0 to 5 period. సో కాబట్టి I is equal to IM into sin omega సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ స్క్వేర్ ఆఫ్ ద అన్నాం కాబట్టి IM స్క్వేర్ ఇంటూ sin స్క్వేర్ ఒమేగా టీ అయింది. పీరియడ్ 0 to 2π 1/2 కామన్, హోల్ పవర్ 1/2 రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ. మరి 5 to 2π పీరియడ్ ఏమవుతుంది, when it is in the 5 to 2π పీరియడ్. గుర్తుందా, 5 to 2π పీరియడ్ కాబట్టి ఇక్కడ +0 అనేది 5 to 2π పీరియడ్ అనమాట. సో ఇక్కడ ఎంటర్ చేయలేదు, నేను ఎలిమినేట్ చేస్తాను. ఓకేనండి, ఓన్లీ పాజిటివ్ హాఫ్ సైకిల్ పీరియడే కన్సిడర్ చేస్తాను. ఇది ప్లస్ నెగిటివ్ హాఫ్ సైకిల్ పీరియడ్ లో 0 to 5 to 2π పీరియడ్ ఇంటూ ఐ ఇంటూ dωt. ఈ ఐ అంటే ఐ స్క్వేర్ కదా, ఐ స్క్వేర్ అంటే dωt. ఐ వాల్యూ 0 కాబట్టి 5 to 2π పీరియడ్ లో ఇక్కడ 0 అయిపోతుంది.
ఇప్పుడు లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేసేయండి. అవి ఇంటిగ్రల్ చేసేసి I² కామన్ ఉంటుంది. I² బయటకి తీసుకురండి. ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π ఇంటూ sin² ఒమేగా టీ dωt. ఈ sin² ఒమేగా టీ dωt ఇంటిగ్రల్ తీసుకుంటే మనకి సింప్లిఫై చేసినప్పుడు ఇక మనకు ఫైనల్‌గా సబ్స్టిట్యూట్ చేసే వాల్యూ Im/π వస్తది. ఈ మ్యాథమెటికల్ అనాలిసిస్ మీకు ఐడియా ఉంది కాబట్టి ఇంటిగ్రల్ ఆఫ్ sin² ఒమేగా టీ ఇంటిగ్రల్ వాల్యూ 0 to π కాబట్టి అప్పర్ లిమిట్‌లో sin² ఒమేగా టీ డైరెక్ట్ ఫార్ములాస్ ఈక్వేషన్స్ ఉన్నాయి మీకు. దాన్ని సింప్లిఫై చేస్తే ఈ 1/2π ఇంటూ Im² వాల్యూ మొత్తం తీస్తే ఫైనల్‌గా మీకు మిగిలేది Im/2. ఇది ఈక్వేషన్ చెక్ చేయండి అమ్మ ఒకసారి. ఓకేనా? ట్రిగనోమెట్రీ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా! ఇంటిగ్రల్ ఫార్ములాస్ అవి చూసుకుంటే మీకు ఫైనల్‌గా మిగిలేది Im/π. Im/2. సో ఇక్కడ IRMS ఈజ్ ఈక్వల్ టు Im/2 అన్నాము. వేర్ Im ఈజ్ I ఈజ్ ఈక్వల్ టు V/R, V/RF ప్లస్ RL. ఓకేనా? I వాల్యూ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్స్‌లో ఫార్వర్డ్ రెసిస్టెన్స్ అంటే లోడ్ రెసిస్టెన్స్ RL. సో కాబట్టి అగైన్ IRMS వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజ్ కావాలంటే ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తాం. IRMS కూడా కరెంట్‌లో కావాలంటే Im/2 తీసుకుంటాము. హాఫ్ వే DC వాల్యూ ఎంత వచ్చిందండి ఇందాక? IDC ఈజ్ ఈక్వల్ టు Im/π వచ్చింది. కానీ ఇక్కడ RMS వాల్యూ Im/2 వచ్చింది. ప్లీజ్ రిమెంబర్. ఓకే. సో మళ్ళీ ఫుల్ వే రెక్టిఫైర్ వచ్చేటప్పటికి దీనికి డబుల్ ఆఫ్ ది హాఫ్ వే రెక్టిఫైర్ అవ్వదు. ఇందాక IDC తీసుకున్నప్పుడు Im/π అన్నాము IDC వాల్యూ. ఓకేనా? హాఫ్ వే రెక్టిఫైర్‌కి Im/π. మరి ఫుల్ వే రెక్టిఫైర్ ఏమైంది? డబుల్ ఆఫ్ ది హాఫ్ వే 2 Im/π అనుకున్నాము. కానీ RMS వాల్యూ ఇట్ ఈస్ నాట్ డబుల్ ఆఫ్ ది హాఫ్ వే రెక్టిఫైర్ ఇన్ ది ఫుల్ వేవ్. ప్లీజ్ రిమెంబర్. అది మారుతుంది. అదేమవుతుందంటే Im/√2 వస్తది. ఫుల్ వే రెక్టిఫైర్‌లో IRMS అనేది Im/√2 వస్తది. యాజ్ పర్ ది డెరివేషన్. ఇది మారుతుందన్నమాట. ఫుల్ వే రెక్టిఫైర్ డెరివేషన్ వచ్చినప్పుడు చెక్ చేద్దురు గాని. ఓకేనా? ఇప్పుడు IRMS వచ్చేసింది. IRMS ఈజ్ ఈక్వల్ టు Im/2 అని. VRMS కాలిక్యులేట్ చేద్దాం. సో V ఈజ్ ఈక్వల్ టు IR ఫార్ములా కాబట్టి దాని ప్రకారం డెరైవ్ చేయొచ్చు ఇది. ఓకేనా? చూడండి VRMS వాల్యూ అక్రాస్ ది లోడ్ రెసిస్టెన్స్ VRMS ఈజ్ ఈక్వల్ V ఈజ్ ఈక్వల్ టు IR. ఐ మీన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ RMS వాల్యూ. ఇక్కడ RMS వాల్యూ తీసుకుంటున్నారు కాబట్టి కరెంట్ కూడా RMS ఉండాలి. సో VRMS ఈజ్ ఈక్వల్ టు IRMS RL లోడ్ దగ్గర తీసుకుంటున్నాం కాబట్టి నౌ IRMS IRMS వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజ్ ఇందాక ఈ ఈక్వేషన్‌లో డెరైవ్ చేసాం. సో Vm/2 ఇంటూ RL/RF ప్లస్ RL. ఇది VRMS ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజ్ తీసుకున్నారు. ఈ RLని మళ్ళీ డినామినేటర్ పార్ట్ తీసుకొస్తే చూడండి Vm/2 ఇంటూ 1 ప్లస్ RF/RL వచ్చింది. అగైన్ RF/RL ఈజ్ మచ్ 1 ఈజ్ మచ్ గ్రేటర్ దాన్ RF ప్లస్ RL. కాబట్టి RF/RL నెగ్లెక్ట్ చేస్తే 0 అవుతుంది. రిమైనింగ్ Vm/2. అంటే IRMS ఈజ్ ఈక్వల్ టు Im/2 ఎలా వచ్చిందో VRMS ఈజ్ ఈక్వల్ టు Vm/2 అలా వస్తుంది. ఇది చూడండి సేమ్ సీక్వెన్స్. మరి DC వోల్టేజ్ కరెంట్లో తీసుకున్నప్పుడు ఏమొచ్చింది? IDC ఈజ్ ఈక్వల్ టు Im/π వచ్చింది. VDC ఈక్వల్స్ టు Vm/π. సో అది కూడా సేమ్ టైప్ నొటేషన్. ఇక్కడ కూడా అలానే ఉంది. IRMS ఈజ్ Im/2, VRMS ఈజ్ Vm/2. చూసారా? డినామినేటర్‌లో 2 అనేది కామన్‌గా ఉంది. RMS వాల్యూ. న్యూమరేటర్‌లో వోల్టేజ్, కరెంట్‌కి కరెంట్ నొటేషన్ వచ్చింది. బట్ DC వాల్యూ తీసుకున్నప్పుడు π కామన్‌గా ఉంది. ఓకేనా? IDC తీసుకుంటే Im/π వస్తుంది. అండ్ VDC తీసుకుంటే Vm/π వస్తుంది. 1/π ఇస్ కామన్. ఇక్కడ 1/2 అనేది కామన్. అవి DC అండ్ AC మోడ్స్. ఓకేనండి? ఇంకా 2 పార్ట్స్ ఉన్నాయి. అది కూడా చెప్పేస్తాను. చెప్పుకోనండి. 58 మెంబర్స్ మిగిలారు. వాట్ అబౌట్ రిమైనింగ్? సరే ఇంకొక క్వశ్చన్ చెప్తాను చూడండి. నెక్స్ట్ రెక్టిఫైర్ ఎఫిషియన్సీ. థర్డ్ వన్ ఏమైంది? అయిపోయినాయి కదా? రెక్టిఫైర్ ఎఫిషియన్సీ. దాంట్లో ఎన్ని వచ్చినాయి ఇవి?
ఫస్ట్ ఈక్వేషన్ ఆర్ఎంఎస్ డిసి కరెంట్, డిసి వోల్టేజ్. థర్డ్లో మీకు 2 వచ్చేసినాయి, ఆర్ఎంఎస్ కరెంట్ అండ్ వోల్టేజ్. ఓకేనా. ఫోర్త్ వన్ రెక్టిఫైర్ ఎఫిషియన్సీ. ఈ రెక్టిఫైర్ ఎఫిషియన్సీ బిగినింగ్ లో చెప్పాను. ఎఫిషియన్సీ అవుట్పుట్ ఇన్పుట్ పవర్, అవుట్పుట్ పవర్ డిసి, రెక్టిఫైర్ అనగానే అవుట్పుట్ డిసి ఇన్పుట్ ఏసీగా చూపించాలి. ఓకేనా. ఈక్వేషన్ అవుట్పుట్ డిసి పవర్, ఇన్పుట్ ఏసీ పవర్. ఎఫిషియన్సీ అనగానే ద రేషియో ఆఫ్ పవర్, అంటే పవర్ మీన్స్ అవుట్పుట్ పవర్, ఇన్పుట్ పవర్ అని. అవుట్పుట్ పవర్ డిసి, ఇన్పుట్ ఏసీ తీసుకున్నప్పుడు అది రెక్టిఫైర్ రిలేటెడ్ సిగ్నల్స్ అనమాట. ఇన్పుట్ పవర్ ఏసీ పై అవుట్పుట్ పవర్ ఏసీ పై ఇన్పుట్ పవర్ డిసి తీసుకుంటే ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్ ఎఫిషియన్సీ అన్నాం. యాంప్లిఫైర్ ఎఫిషియన్సీ అవుతుంది అది, అవుట్పుట్ ఏసీ టు ఇన్పుట్ డిసి. అది అప్పుడు వచ్చినప్పుడు చూద్దాం, రెసిప్రోకల్ ఆఫ్ ద రెక్టిఫైర్. ఓకేనా. నో హియర్ రెక్టిఫైర్ ఎఫిషియన్సీ ఇస్ ది రేషియో ఆఫ్ డిసి అవుట్పుట్ పవర్ టు ఏసీ ఇన్పుట్ పవర్. డిసి అవుట్పుట్ పవర్ ఎలా రాయొచ్చు చూడండి. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏటా వాల్యూ. ఏటా ఈజ్ ఈక్వల్ టు డిసి పవర్ డెలివర్డ్ టు ది లోడ్. అంటే అవుట్పుట్ లోడ్ వస్తుంది కదా, రైట్, మధ్యలో ఆగింది. అవుట్పుట్ పవర్ డిసి పవర్ కాబట్టి అవుట్పుట్ డిసి పవర్ డెలివర్డ్ టు ది లోడ్ బై ఏసీ పవర్ ఫ్రమ్ ట్రాన్స్ఫార్మర్ సెకండరీ. అంటే డయోడ్ కనెక్షన్ దేని నుంచి తీసుకుంటున్నాము, ట్రాన్స్ఫార్మర్ సెకండరీ ఇన్పుట్ అప్లై చేస్తున్నాం డయోడ్ కి. కాబట్టి మనకి ఏసీ పవర్ ఇన్పుట్ అనేది ఏం తీసుకోవాలంటే సెకండరీ ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ నుంచి ఏదైతే పీక్ వోల్టేజ్ ఉందో ఆ వోల్టేజ్ కరెంట్ తీసుకుంటాం అనమాట. సో కాబట్టి రెక్టిఫైర్ ఎఫిషియన్సీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ DC power delivered to the load divided by AC input power. Input AC power కాబట్టి దట్ ఈస్ ఫ్రమ్ ది ట్రాన్స్ఫార్మర్ సెకండరీ. అవునా. ప్రైమరీ తీసుకోకూడదు, ప్రైమరీ నుంచి సెకండరీ టర్న్స్ రేషియో రెడ్యూస్ చేస్తున్నాం కాబట్టి ఆ టర్న్స్ రేషియో సెకండరీ వైండింగ్ తీసుకోవాలి. ఇట్ ఈస్ డినోటెడ్ బై అవుట్పుట్ పవర్ డిసి పవర్ బై ఇన్పుట్ ఏసీ పవర్ తీసుకున్నాం. ఇప్పుడు పీడీసీ పిఎస్సి సపరేట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అది సబ్స్టిట్యూట్ చేస్తే రెక్టిఫైర్ ఎఫిషియన్సీ వస్తుంది. హౌ మచ్ ఆఫ్ రెక్టిఫైర్ ఎఫిషియన్సీ, ఇది యాజ్ పర్ ద డెరివేషన్ తీసుకుంటే 0.48 టైమ్స్ వస్తుంది హాఫ్ వేవ్ రెక్టిఫైర్ కి. ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అండ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ లో డబుల్ ఆఫ్ ది హాఫ్ వేవ్ రెక్టిఫైర్ వస్తుంది. అంటే హాఫ్ వేవ్ రెక్టిఫైర్ లో రెక్టిఫైర్ ఎఫిషియన్సీ తక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ ద డిసడ్వాంటేజ్. ఫుల్ వేవ్ అండ్ ఫుల్ వేవ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ లో డబుల్ ఆఫ్ ద హాఫ్ వేవ్ అన్నాం కాబట్టి అది అడ్వాంటేజ్ అవుతుంది. సో కానీ కంపారిజన్ పాయింట్స్ ఇవి వస్తాయి, చెక్ చేసుకోండి. నో డీసీ పవర్ ఏసీ పవర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూడండి ఒకసారి. నో డీసీ పవర్ ఈజ్ ఇన్ ది డీసీ మోడ్ వోల్టేజ్ అండ్ కరెంట్. ఓకేనా. ఇందాక చెప్పాను కదా, పీడీసీ ఈజ్ ఈక్వల్ టు, దీని ఎలా రాయొచ్చు పవర్ ని, ఐడిసి పవర్ ఈక్వల్స్ టు డీసీ కరెంట్ అంటే డీసీ వోల్టేజ్. మళ్ళీ రెండింటిని మనకి ఎలానో కన్వర్ట్ చేసుకోవచ్చు, ఇది వోల్టేజ్ ఆర్ కరెంట్. అంటే డీసీ పవర్ ని కరెంట్ లోనే చెప్పవచ్చు, వోల్టేజ్ లోనే చెప్పవచ్చు కదా. బికాస్ పవర్ ఈక్వల్స్ టు వోల్టేజ్ అండ్ కరెంట్ అన్నాం కదా. నౌ వోల్టేజ్ కానీ కరెంట్ కానీ ఏదో ఒకటి కన్వర్ట్ చేసుకోండి. సపోజ్ వోల్టేజ్ ని కరెంట్ లో కన్వర్ట్ చేస్తారనుకోండి, V ఈజ్ ఈక్వల్ టు IR. ఓకేనా. I ఇంటూ రెసిస్టెన్స్. ఓకేనా. V ఈజ్ ఈక్వల్ టు IR అనేది ఇక్కడ తీసుకున్నాము, అక్కడ I ఉంది. I ఇంటూ I ఈజ్ ఈక్వల్ టు I² ఇంటూ R. ఇది పవర్ రాయొచ్చు. ఇంకొక ఈక్వేషన్, కరెంట్ ని వోల్టేజ్ కన్వర్ట్ చేసుకోండి, I ఈజ్ ఈక్వల్ టు V/R కదా. అంటే V ఇంటూ V కరెంట్ ని కన్వర్ట్ చేసాం వోల్టేజ్ లో. సో దిస్ ఈజ్ ఈక్వల్ V² బై R.
గుర్తుందండి అవి? ఇప్పుడు పవర్‌ని ఎలా రాసుకోవచ్చు? I² ఇంటూ Rగా రాయొచ్చు. V² ఇంటూ V²/Rగా కూడా రాయొచ్చు. ఈ రెండిట్లో ఏదో ఈక్వేషన్ తీసుకుంటే మనకి డిఫైన్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ డీసీ పవర్ ఏం చేసాము? PDC I² ఇంటూ R అనుకున్నాం కదా! ఇక్కడ డీసీ అన్నాం కాబట్టి I కూడా ఏమవ్వాలి? డీసీ వాల్యూ అవ్వాలి. సో, IDC² ఇంటూ ఈ అవుట్‌పుట్ పవర్ కాబట్టి లోడ్ అనేది ఎక్కడ తీసుకుంటాము? RL ఎక్రాస్ ది లోడ్. కాబట్టి RLకి తీసుకున్నాము. R ప్లేస్‌లో RL తీసుకున్నాము. I ప్లేస్‌లో IDC తీసుకున్నారు. దట్ ఈస్ డీసీ పవర్. సో, IDC² ఇంటూ RL అనేది డీసీ పవర్ అవుతుంది. ప్రీవియస్ డెరైవ్ చేశారు మీరు. IDC IRMS, VDC VRMS. ఇప్పుడు IDC సబ్స్టిట్యూట్ చేయండి. IDC వాల్యూ ఇన్ ద హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ IM/π. సో, IDC is the IM/π స్క్వేర్. ఓకే. ఇంటూ RL. నౌ డీసీ పవర్ ఇప్పుడు ఏమైంది? IM/π హోల్ స్క్వేర్ ఇంటూ RL అయింది. ఓకేనా? నెక్స్ట్ ఏసీ పవర్ క్యాలిక్యులేట్ చేయండి. ఏసీ పవర్ తీసుకున్నప్పుడు 2 పవర్స్ అజంప్షన్స్ తీసుకోవాలండి దీంట్లో. PA ప్లస్ PR అని ఇచ్చారు చూసారా? AC power equals to it consisting two AC powers. That is PA and PR. What do you mean PA? ఇక్కడ రాసాం చూడండి. PA is the power dissipated at the junction of the diode. అంటే డయోడ్ దగ్గర పవర్ డిసిపేషన్ అనేది ఒకటి తీసుకుంటున్నాము. అది ఏసీ పవర్ కాబట్టి ఏసీ మీన్స్ RMS వాల్యూ. ఏసీ అనగానే RMS తీసుకోవాలి. రూట్ మీన్స్ స్క్వేర్ వాల్యూ. ఇది డెరైవ్ చేసాం. సో కాబట్టి PA అనేది పవర్ డిసిపేటెడ్ అట్ ది జంక్షన్ డయోడ్ అండ్ PR అనేది ఏంటంటే పవర్ డిసిపేటెడ్ అట్ ది లోడ్ రెసిస్టెన్స్ RL. అంటే ఇప్పుడు ఈ రెండిట్లో మనకి రెసిస్టెన్స్ ఏమవుతుంది? డయోడ్ జంక్షన్ దగ్గర ఫార్వర్డ్ రెసిస్టెన్స్ RF అవుతుంది. ఓకేనా? లోడ్ రెసిస్టెన్స్ దగ్గర రెసిస్టెన్స్ అనేది RL అవుతుంది. ఇప్పుడు రెసిస్టెన్స్ అనగానే ఏది తీసుకోవాలి మనం? RF ప్లస్ RLకి తీసుకోవాలన్నమాట ఏసీ పవర్లో. ఏసీ పవర్లో ఏం తీసుకున్నాం? ఓన్లీ RL ఒకటే తీసుకున్నాం. కానీ పవర్ డిసిపేటెడ్ జంక్షన్ డయోడ్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ RF కూడా కన్సిడర్ చేయాలి. ఓకేనా? కమ్ టు ది ఏసీ పవర్. సో ఈ PAC PA ప్లస్ PR అన్నాం కాబట్టి ఫస్ట్ PA, PR రెండు సపరేట్ గా డెరైవ్ చేస్తాం ఇక్కడ. నో PA పవర్ డిసిపేటెడ్ అట్ ది జంక్షన్ డయోడ్ అన్నారు. ఇది యాక్చువల్ ఏసీ పవర్ కాబట్టి కరెంట్ ఏది తీసుకోవాలి? I² ఇంటూ R తీసుకుంటాము. బట్ I² మీన్స్ IRMS² వాల్యూ. అంటే PA అనేది ఏసీ పవర్. AC power related current is RMS current. Now power is equal to I² into R. I mean IRMS² into R mean for power dissipated the junction diode అన్నాం కాబట్టి జంక్షన్ డయోడ్ రెసిస్టెన్స్ RF తీసుకుంటారు ఇక్కడ. సో ఏసీ PA is equal to IRMS² into RF అయింది. IRMS వాల్యూ IM/π కదా. సో IM/π IM/2. AC power is equal to IRMS is equal to IM/2 తీసుకున్నాం కదా. IM/2 whole square is IM²/4 into RF అయింది. ఇది పవర్ డిసిపేటెడ్ అట్ ది జంక్షన్ డయోడ్. మరి పవర్ డిసిపేటెడ్ అట్ ది లోడ్ రెసిస్టెన్స్ తీసుకుంటే ఇది కూడా RMS వాల్యూనే. ఓకేనా? రెండు ఏసీ వాల్యూనే కదా. కాబట్టి IRMS² ఇంటూ R అనేది ఏం తీసుకుంటున్నాము? లోడ్ రెసిస్టెన్స్ అంటే RL తీసుకున్నారు. ఇందాకటి జంక్షన్ డయోడ్ RF రెసిస్టెన్స్. బట్ బోత్ కరెంట్స్ RMS కరెంట్సే. ఓకేనా? therefore PR is equal to IRMS IM²/4 because IRMS is the IM/2 కదా. IM/2 is the RMS కరెంట్. స్క్వేర్ వాల్యూ తీసుకుంటే IM²/4 ఇంటూ RL. ఇప్పుడు PA/KRలోకి PAలోనేమో RF వచ్చింది, PRలోనేమో RL వచ్చింది. ఏ మీన్స్ జంక్షన్ డయోడ్ దగ్గర తీసుకున్న రెసిస్టెన్స్ RL దగ్గర తీసుకున్నది RL వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు ఈ రెండు కాంబినేషన్స్ కాబట్టి కమ్ చేశారు అనుకోండి, IM²/4 కామన్ ఉంటుంది. RF ప్లస్ RL వస్తుంది. ఇది ఏసీ పవర్. ఇది వచ్చింది చూడండి. IM²/4 ఇంటూ RF ప్లస్ RL. ఓకేనా? మరి డీసీ పవర్ ఎంత వచ్చింది? IM/π హోల్ స్క్వేర్ ఇంటూ RL వచ్చింది. ఇప్పుడు రెండింటిని ఏం చేస్తున్నాము? డివైడ్ చేస్తున్నాం. PDC/PSC. ఇప్పుడు PDC వాల్యూ PSC వాల్యూ. నెక్స్ట్ అంటే ఈక్వేషన్ ఉంది చూడండి. చెప్పి ఆపేస్తాను. రెక్టిఫైర్ ఎఫిషియన్సీ మిగిలిన రేపు చెప్తానండి. సబ్స్టిట్యూట్ రెక్టిఫైర్ ఎఫిషియన్సీ
ఏటా ఈక్వల్స్ టు పీడీసీ బై పిఎస్సి. పీడీసీ డెరైవ్ చేసిన ఇందాక ఎంత వచ్చిందమ్మా అది? IM square into RL by pi square whole divided by PSC value IM square by IM square into RF plus RL by 4 చేసుకున్నారు. దీన్ని ఇంకా సింప్లిఫై చేయండి ఈక్వేషన్. ఒక డెనామినేటర్లో ఉన్న 4 డినామినేటర్కి వచ్చింది కాబట్టి 4 బై పై స్క్వేర్ ఉంది. ఇంకోటి 2 IM square క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? IM square క్యాన్సిల్. RL by pi square ఇక్కడ RF plus RL by 4 ఉంది. ఈ డినామినేటర్ ఉన్న 4 న్యూమినేటర్కి పై స్క్వేర్ డినామినేటర్కి వచ్చింది. 4 బై పై స్క్వేర్ ఇంటూ RL బై RF ప్లస్ RL. ఈ RL బై RLని కూడా కిందకి తీసుకొచ్చారనుకోండి 1 ప్లస్ RF బై RL వస్తుంది. ఇది ఈక్వేషన్ వస్తుంది అనమాట. అంటే 4 బై పై స్క్వేర్ ఇంటూ 1 బై 1 ప్లస్ RF బై RL. యూనో RF ప్లస్ RL బై RL లెస్ వాల్యూ. RL is much greater than RF, then 1 is much greater than RF by RL. So RF by RL అనేది 0 అవుతుంది. నెగ్లిజిబుల్. రిమైనింగ్ 1 by 1 క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్ ఆన్సర్ ఇస్ ద 4 by pi square. ఓకేనండి? వెన్ RL is much greater than RF తీసుకుంటే రెసిస్టెన్స్ ఈక్వల్స్ టు 4 by pi square మిగిలింది. క్యాలిక్యులేట్ చేసి చూడండి పై వాల్యూ. సో 5 వాల్యూ చేస్తే వస్తే 40.6% వస్తుంది. 0.046. ఓకేనా మరి? సో రెక్టిఫైర్ ఎఫిషియన్సీ ఇస్ ద 0.406 ఇంటూ 100 చేస్తే పర్సెంటేజ్ ఆఫ్ రెక్టిఫైర్ ఎఫిషియన్సీ అవుతుంది. ఓకేనా? దాన్ని మనకి రెక్టిఫైర్ ఎఫిషియన్సీ హాఫ్ రెక్టిఫైర్ తీసుకుంటాము. ఫాస్ట్ వస్తుంది కాబట్టి హాఫ్ రెక్టిఫైర్ లెస్ అనమాట. అవి ప్లస్ రెక్టిఫైర్ ఎఫిషియన్సీ. అదే ఫుల్ వేర్ రెక్టిఫైర్లో తీసుకుంటే డబుల్ ఆఫ్ ది హాఫ్ వేర్ రెక్టిఫైర్ అవుతుంది. సో లెస్ రెక్టిఫైర్ ఎఫిషియన్సీ ఇస్ ద డిసడ్వాంటేజ్, మోర్ ఎఫిషియన్సీ ఇస్ అడ్వాంటేజ్. కాబట్టి హాఫ్ వేర్ రెక్టిఫైర్లో రెక్టిఫైర్ ఎఫిషియన్సీ అనేది డిసడ్వాంటేజ్ యాజ్ పర్ థియరిటికల్. మీరు ప్రాక్టికల్గా ప్రాబ్లమేటిక్గా చేసినప్పుడు కూడా హాఫ్ వేర్ రెక్టిఫైర్కి ఇన్ అండ్ అరౌండ్ 40.6% అనేది రావాలి. ప్రాబ్లం ఎక్కడ రాలేదంటే ఆ ప్రాబ్లం తప్పని మీకు తెలియాలి. చూడండి రెక్టిఫైర్ సర్క్యూట్స్లో ప్రాబ్లమ్స్ అన్నీను, యాంప్లిఫైర్ సర్క్యూట్స్లో ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మీకు ఆన్సర్స్ అన్ని కూడా ఈజీ రైట్ ఆర్ రాంగ్ అనేది మీకే తెలుస్తుందమ్మా అవి. ఓకేనా? కాబట్టి బిగినింగ్లో జాగ్రత్తగా కరెక్ట్ చేసుకుంటే మిగిలినవి కూడా ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఇక్కడ వరకు ఆపేస్తాను. అప్ టు దిస్ పార్ట్ ఈజ్ రెక్టిఫైర్ అనాలిసిస్. ఇంకా కొన్ని రిపుల్ ఫ్యాక్టర్ ఒకటి ఉన్నాయి. రిపుల్ ఫ్యాక్టర్ ఆర్ఎంఎస్ వాల్యూ విఆర్ఎం ఏసీ వోల్టేజ్ టు డిసి వోల్టేజ్ అనమాట. అవి ఐదర్ వోల్టేజ్ ఆర్ కరెంట్ ఏదైనా తీసుకోవచ్చు. రిపుల్ వోల్టేజ్ టు డిసి వోల్టేజ్. రిపుల్ వోల్టేజ్ మీన్స్ ఏసీ అని తీసుకుంటాము. ఆ రిపుల్ ఫ్యాక్టర్లో రిపుల్ ఫ్యాక్టర్ 1.2 అన్న హాఫ్ వేర్ రెక్టిఫైర్ వస్తుంది. ఫుల్ వేర్ అండ్ ఫుల్ వేర్ బ్రిడ్జ్ రెక్టిఫైర్లో 0.48 ఎంత వస్తుంది. అంటే హైయెస్ట్ రిపుల్ ఫ్యాక్టర్ ఉన్నది డిసడ్వాంటేజ్, లోయెస్ట్ రిపుల్ ఫ్యాక్టర్ ఉన్నది అడ్వాంటేజ్గా కంపారిజన్లో తీసుకుంటాం. అవి ఆ పాయింట్స్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా? వీటిలో ఆర్ఎంఎస్ వాల్యూ, ఐడిసి వాల్యూ, పిఆర్ఎంఎస్, విడిసి సబ్స్టిట్యూట్ చేస్తే కానీ ఇక్కడ లాస్ట్లో వచ్చింది చూడండి, గామా ఈజ్ ఈక్వల్ 1.21 అని హాఫ్ రెక్టిఫైర్ ఇది వస్తుంది అనమాట యాజ్ పర్ ద డెరివేషన్. ఫుల్ రెక్టిఫైర్ బిజ్ రెక్టిఫైర్ 0.48 వస్తుంది. కాబట్టి అవి అడ్వాంటేజ్ ఎక్కువ రిపుల్ ఫ్యాక్టర్ ఉన్నది, డిసడ్వాంటేజ్. రెక్టిఫైర్ ఎఫిషియన్సీ తక్కువ ఉంటే డిసడ్వాంటేజ్, ఎక్కువ ఉంటే అడ్వాంటేజ్. అలానే పీక్ ఇన్వర్స్ వోల్టేజ్, అది లెస్ పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ డిసడ్వాంటేజ్, మోర్ పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ డిసడ్వాంటేజ్. మీకు వచ్చిన క్యారెక్టరిస్టిక్ పారామీటర్స్ బట్టి ఆ కంపారిజన్స్ అన్ని కూడా చెప్పవచ్చు. వోల్టేజ్ రెగ్యులేషన్, వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ యూటిలైజేషన్ 4 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయన్నాము వీటిల్లో. ఇది అయిన తర్వాత ప్రాబ్లం చేద్దాం. తర్వాత ఫుల్ వేర్ రెక్టిఫైర్, బ్రిడ్జ్ రెక్టిఫైర్, ఆఫ్టర్ దాట్ విత్ ఫిల్టర్ సర్క్యూట్స్. ఓకే, ఇవి డిస్కస్ చేద్దాము. ఇంతవరకు ఒకసారి మీరు స్టడీ చేసుకోండి. ఓకే, స్టాప్ హియర్. ఎనీ మోర్ డౌట్స్?
మనలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా అవి వాటి